అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ కుకింగ్ వీడియో భావన అఫీషియల్. ఈరోజు వీడియోలో మీకు ఒక టేస్టీ నార్త్ సైడ్ రెసిపీని మీకు చూపించబోతున్నా. అదేనండి చికెన్ మోమోస్. మన సైడ్ అయితే మోమోస్ అయితే ఎవరు అంతగా తినరు అనుకుంటా, కానీ నార్త్ సైడ్ అయితే చాలా ఇష్టంగా తింటారు. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి. అందులో 250 గ్రామ్స్ చికెన్ కీమాని అయితే నేను వేస్తున్నానండి. అందులో 2 చిన్న ముక్కలుగా కట్ చేసిన ఉల్లిపాయలు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, మీ రుచికి తగినంత ఉప్పు, 1/2 స్పూన్ మిరియాల పొడి, కొంచెం కొత్తిమీర, 1 స్పూన్ వెనిగర్, 1 స్పూన్ సోయా సాస్, 1 స్పూన్ ధనియాల పొడి. నెక్స్ట్ నేను 5-6 టేబుల్ స్పూన్స్ అయితే నేను ఆయిల్ వేసానండి. అది కూడా వేడి చేసి మాత్రమే వేయాలి, ఎందుకంటే మనం చికెన్ అయితే సపరేట్గా అయితే ఫ్రై చేయం కాబట్టి ఈ ఆయిల్ అనేది కొంచెం వేడి చేసి మాత్రమే వేయాలి. నెక్స్ట్ 1 స్పూన్ నేను టేస్టింగ్ సాల్ట్ వేసుకొని మొత్తం కలిపేయాలండి. ఇలా పైన ప్లేట్ పెట్టేసి ఈలోపు మనం మోమోస్ ప్రిపేర్ చేసుకుందామండి. మోమోస్ బ్యాటర్ అనేది నేను ముందుగా గోధుమ పిండి ప్లస్ మైదా 2 కలిపి తీసుకున్నాను. మీరు కావాల్సితే గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు, ఫుల్గా మైదా అయినా తీసుకోవచ్చు. అందులో నేను కొంచెం సాల్ట్ వేసుకొని మనం పూరికి కలుపుకుంటాం కదండి, మరీ గట్టిగా కాకుండా మరీ పలుచగా కాకుండా యాస్టీస్ అలానే కలుపుకోవాలి. ఇలా అయితే కలుపుకుంటే సరిపోద్దండి. చూసారు కదా, మరీ గట్టిగా లేదు మరీ పలుచగా లేదు. దానికి మూత పెట్టేసి వదిలేయాలండి. ఒక 1 అవర్ తర్వాత నేను ఈ బాల్స్ అనేవి చేస్తున్నాను. చిన్న చిన్న బాల్స్లో చేయాలండి ఈ పిండిని అనేది. పిండి మొత్తం చిన్న చిన్న బాల్స్లా చేసుకొని పక్కన వదిలేయండి, ఎందుకంటే మీ మోమో చేసేసరికి మీకు సింపుల్ అవుద్ది. ఇలా బాల్స్ చేసుకొని రెడీగా ఉంచుకుంటే నెక్స్ట్ ఒక్కొక్క బాల్ తీసుకొని మనం పూరికి పాముకుంటాం కదండి, అలాగా మరీ పల్చగా పామేయకూడదు, అలాగని మరీ లావుగా కూడా ఉంచేయకూడదండి. పిండి అనేది పల్చగా పామేస్తే ఏమవుద్దంటే స్టీమ్ అయ్యేసరికి మనకి కూర అనేది బయటకు వచ్చేస్తుంది, స్టీమింగ్ సరిగా అవ్వదండి. అందుకని ఇలా పాముకున్నాక అందులో మనం కలిపి పెట్టుకున్న చికెన్ కూరని ఇందులో వేసుకొని 1 స్పూన్ అయినా వేయాలి. వేసుకున్నాక నేను చూపించిన విధంగా షేప్ చేయాలండి దాన్ని. బాల్స్ అనేవి నేను ముందు చూపించిన విధంగా మోమోస్ షేప్ చేసి రెడీగా పక్కన పెట్టుకోండి. తర్వాత మనం స్టీమింగ్ చేసేటప్పుడు సింపుల్గా అయిపోద్ది త్వరగా. ఇలా మోమోస్ అన్నివి రెడీ చేసుకొని పక్కన పెట్టాలండి. ఇప్పుడు స్టీమింగ్ కోసం నేను చూపిస్తున్నాను. ముందుగా స్టీమర్ని తీసుకొని అందులో వాటర్ వేసుకొని 1/2 నిమ్మకాయనైతే వేయాలండి. తర్వాత ఈ స్టీమర్కి గిన్నె ఉంది కదండి, ఈ గిన్నెలోని ఆయిల్ రాసుకోవాలి. ముందు ఆయిల్ కంపల్సరీ రాయాలండి. ఆయిల్ రాసాక ఇలా నేను చూపించిన విధంగా పెట్టుకోవాలండి ఈ మోమోస్ అనేది. ముందు కింద గిన్నె ఉంది కదండి, అది నేను 5 మినిట్స్ హై ఫ్లేమ్ చేశాను. అది అయిపోయాక పై గిన్నెని కిందన పెట్టుకోవాలండి, కింద గిన్నెని పైన పెట్టుకోవాలి. ఇలా టోటల్ కింద 5 మినిట్స్ పైన 5 మినిట్స్ టోటల్ 10 మినిట్స్ అయితే మనం కుక్ చేయాలి. అంతేనండి, కుక్ అయిపోయాక పక్కకు తీసుకోవడమే. మోమోస్ ఎలా చేయాలో చూసాం కదండి. ఇప్పుడు మోమోస్కి చట్నీ ఎలా చేయాలో నేను చూపించబోతున్నా. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లోని కొంచెం వాటర్ అనేది వేయాలండి. వాటర్ వేసాక 3 బాగా పండినవి టమాటాలు, 3 ఎండుమిరపకాయలు వేసుకొని అందులోనే కొంచెం సాల్ట్ వేసుకొని మూత పెట్టి 10 నిమిషాలైనా మగ్గనివ్వాలి. ఇలా మెత్తగా మగ్గేంత వరకు సరిపోద్దండి. దీనిని చల్లారాక మిక్సింగ్ బౌల్లో వేసుకొని ఫైన్ పేస్ట్లా చేసుకోవడమేనండి. అంతేనండి, మోమోస్ చట్నీ కూడా రెడీ అయిపోయింది. అంతేనండి, ఈ మోమోస్ చాలా సింపుల్ కదండి. ఈ మోమోస్ని వేడివేడిగా తిన్నారంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ బెంగాల్లోని చాలా ఇష్టంగా తినే ఈ మోమోస్ని మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.